వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ అండ్ ద డీటెయిల్స్ కోసం కిందున్న లింక్స్ ని ట్యాప్ చేయండి. 10 రూపాయలు దానికి 10,000 కొట్టేయడా? ముందు ఆడనుకున్నా జరిగింది. నిజమండి, కావాలంటే కోరుకొని చూడండి. దీంతో ఆఫీసులో ఇంట్లోనే కాపురం చేయలేక చచ్చిపోతున్నాం. అదేంటో దరిద్రం అందరినీ హక్ చేసుకుని వెళ్ళిపోతుంటే నాతో మాత్రం పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాం. ఈ ఉద్యోగం ఉండిపోతే సగం దరిద్రం ఉండిపోద్ది. నువ్వు ఉండే ప్రతిదానికి తుత్తు తన మధ్యలో దోతావు. ఏది దమ్ముంటే మీరు కూడా పెట్టండి, కాయండి. ఇదిగో 1000 రూపాయలు. ఎలాగో నాయే. పందెం అయ్యాక తీసుకోవాలి డబ్బులు. చెప్పండి, ఏం చేయాలి? కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెడు గసగసాలు తీసురా. నాకు జస్ట్ కావాలి, దీనికి గసగసాలంట. గసగసాలా? ఏమండి, ఈ తాడు కట్టుకొని కళ్ళు మూసుకొని మనసులో ఉన్నది కోరుకుంటే వెంటనే జరిగిపోద్దంట. ఎవరు చెప్పారు? సంపు స్వామీజీ. ఎంత తీసుకున్నాడు? 10,000. 10 రూపాయలు దానికి 10,000 కొట్టేయడా? ముందు ఆడనుకున్నా జరిగింది. నిజమండి, కావాలంటే కోరుకొని చూడండి. నువ్వు కోరుకో, నేను చూస్తా. అలాగే, ఆ చేతులు ఇవ్వండి. ఎందుకు? కళ్ళు మూసుకోండి. సంపు స్వామి, నాది ఒకే ఒక స్మాల్ కోరిక. జన్మ జన్మలకి నా ముందున్నవాడే నాకు భర్తగా రావాలి. ఏంటిది బెదురుతుంది? స్మాల్ కోరిక కాబట్టి స్మాల్ స్మాల్ చేంజెస్ చెప్తా, నోట్ చేసుకో. చేసుకుంటాడు. ఈయనే కొంచెం అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. అవ్వదు. బట్టా పొట్టా లేకుండా 24/7 6 ప్యాక్ మెయింటైన్ చేయాలి. అస్సలు కుదరదు. జాబ్ చేయాలి, జీతం తెచ్చేవాలి, ఇంట్లో పని చేయాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. జరగడం కష్టమే. ఫైనల్ గా వేరే అమ్మాయిని చూస్తే సింపుల్ గా కండిపోవాలి. ఇది బాగుంది. ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడానికి నేను ఏమన్నా వినాయకుడి విగ్రహాన్ని అంటే మోడల్ సెలెక్ట్ చేస్తున్నాం. చచ్చినా జరగదు. నేను కోరుకుంది వచ్చే జన్మ కదండి, లేట్ అయినా పనేద్ది. ఇప్పుడు మీరు కోరుకోండి. ఎలా? నేను ఏ షాంపూ స్వామీజీ నమ్మను. షాంపూ కాదండి, సంపు స్వామీజీ. ఆయన కోరుకోవటానికి ఏమైనా ఖర్చు పెట్టాలంటండి, కటింగ్ ఇచ్చేస్తున్నారు. కోరుకోండి. సర్లే స్వామి, 10,000 25,000 పెట్టుకున్నా టీవీల్ని, ఫోన్లు, ఏసీల్ని, వాషింగ్ మిషన్ని ఎంతో అపురూపంగా చూసుకునే ఏడోళ్ళు లక్షలు పోసుకున్న మొగుళ్ళు మాత్రం ఏదో పాత మడత మంచాలాగా పక్కన పడేస్తారు. వెరీ సాడ్. వీళ్ళ మన ఎత్తునెక్కి డాన్స్ చేయడం వల్ల కాదు మాకు బట్టతాలు వస్తున్నాయి. వెరీ బ్యాడ్. వీళ్ళు పెట్టే అడ్డమైన చెత్త తినడం వల్ల కాదు మాకు పొట్ట వస్తుంది. టూ బ్యాడ్. స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్వామి. నాకు బిల్డింగ్లు బెంజులు వద్దు. నా నుండి ఈ స్ట్రెస్ తీసే చాలు. ఏంటి మాట్లాడుతావు? పోయింది. స్వామి, స్ట్రెస్ తీసేమంటే ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేసావా? నువ్వు ఉన్నావు స్వామి. జై సంపు, జై జై సంపు, జై సంపు స్వామి, జై జై సంపు స్వామి, జై సంపు స్వామి, జై జై సంపు స్వామి, జై సంపు. అబ్బా కళ. అవునులే, ఇలాంటి వింతలన్నీ కళలోనే జరుగుతాయి, నిజాలు ఎక్కడ జరుగుతాయి? నీ అమ్మగడు మాడ తెల్లవారుజానే మేకప్ ఏంటి ఏదో ముంగిస్ మొహం నువ్వు జలుసుకుని చచ్చాను. ఆ ముఖేష్ గారి కుక్క మన కాలనీ ఫంక్షన్ లో ఎంత క్లోజ్ అయింది. నిన్న జాగింగ్ వెళ్తే వితౌట్ మేకప్ లో చూసి మీలాగే జడుచుకొని మీద పడి కర్మ పోయింది. వెంటనే చెట్టెక్కస కాబట్టి సరిపోయింది. కాలు జారి కింద రాల్సింది పెక్కట్టుకుని పీకేసేది. నా బాధలేవో నేను పడతా గానీ త్వరగా లేసి రెడీ అవ్వండి, అందరం కలిసి ఆఫీస్కి వెళ్ళాలి. దీంతో ఆఫీసులో ఇంట్లోనే కాపురం చేయలేక చచ్చిపోతున్నాం. అదేంటో దరిద్రం అందరినీ హక్ చేసుకుని వెళ్ళిపోతుంటే నాతో మాత్రం పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాం. ఈ ఉద్యోగం ఉండిపోతే సగం దరిద్రం ఉండిపోద్ది. ఎంత అందంగా ఉన్నావే. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చేసావు? దిష్టి తీసుకుందా అంటే ఇంట్లో నిమ్మకాయ లేకుండా చేసావు. దిష్టి గుమ్మడికాయకి ఎవడు దిష్టి తీయడు. చూసించాలే. ఏంటి పొద్దున్నే లేచా? ఆడుకోవాలి. ఎవరు జీతుందో? స్లిమ్ అవ్వడానికి. ఏం బ్యాచే బాబా మీది. అదేమో మేకప్ వేసుకుని జాగింగ్ అంటది, నువ్వేమో స్వీట్లు తినేస్తా స్లిమ్ అంటావు. ఇంకో క్యాండిడేట్ ఎక్కడ ఉంది? కనబడట్లేదా? అదిగో అక్కడే ఉంది. బాదం పప్పు. అదేం ప్లాన్ వేసింది? పొద్దున్నే బాదం పప్పులు పరపరా నవ్వులేస్తుంది. స్కూల్లో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గుర్తురాట్లే బా. అయితే బాదం పప్పు జీడిపప్పు తింటే జ్ఞాపక శక్తి పెరిగిపోద్ది. నా ఆస్తి కరిగిపోద్ది. అదే మా చిన్నప్పుడు మేము ఏదైనా మర్చిపోతే ఏం చేసేవారో తెలుసా? కాసేపు ఆపే వీటితో పాటు ఇంకా ఏమన్నా తినిపించేవారా? తినిపించేవాళ్ళు, కానీ ఇవి కాదు. మరేవి చెప్తా. ఒరే అంజీ, ఏంటి గారు? నిన్న కూరగాయలదమ్మా 500 ఇచ్చాను కదా, చిల్లర అంత మిగిలిందిరా. గుర్తులేదే. ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు గుర్తొస్తుంది చూడు. చూసేవాళ్ళ గుర్తొచ్చిందో? ఇవి తినిపించేవాళ్ళు. నీకు కూడా ఏమైనా తినిపించమంటావు ఏంటి? అమ్మో వద్దులే. ఎరా ఇంకేనా మర్చిపోయేటి? మరి వెళ్ళి నువ్వెక్కడికే. నీకు పెద్దగా పరిగెత్తకుండా ఉన్న చోట నుండి కదలకుండా స్లిమ్ అయిపోయి చిట్కా ఒకటి చెప్పనేటి. ఇది వాడకుండా ఏదైనా చెప్పు. ఇచ్చి చెప్పింది చెప్తే ఎందుకు వాడతాను? వెళ్ళు
కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెతో ఆవాలు తీసురా. ఆవాలా ఎందుకు బా? నీకు ఆన్సర్ కావాలా రిజల్ట్ కావాలా? రిజల్టే. మరి వెళ్తే పొద్దున విడుదల. మనతో ఉంది, దీంతో అవుతుంది. దీన్నే వాడదాం. జై మహిష్మతి. ఒక్కొక్కరికి స్టిక్ ఇరిగిపోలే. ఇది ఎట్లా చూస్తుంది? సైలెంట్గా ఉన్న వాళ్ళతో చాలా ప్రమాదం. అయ్యగారు కాఫీ. కాఫీ బాగుందిరా బావా ఆవాలు. ఇప్పుడు ఈ ఆవాలతో ఏం చేయాలంటే పౌడర్ చేసుకుని తినేయాలా? కాదే జ్యూస్ చేసుకుని తాగేయాలా? కాదే పోనీ ఇలానే నవ్వులేయాలా? ఎప్పుడు తినేయడం తాగేయడం నవ్వులేయడం స్లిమ్ అవుద్దంటే యథస్యంబు మొహం వేసుకుని. మరి ఏం చేయాలి బా? వీటిని ఇలా తీసుకుని ఇలా విసిరేయాలి. ఈ ఆవాలన్నీ ఒక్కో గింజ ఏరి నిలబడి గిన్నెలో వేయి. ఇలా రోజు 1 కేజీ ఏరేవనుకో పోతాను. ఏంటి పోతుంది ఫ్యాట్. బావా ప్లాన్ లో చిన్న చేంజ్. ఏంటి ఇవన్నీ కూర్చున్నారొచ్చా? కూర్చుని ఏరుతావా? పోనీ పడుకునేరు. అది ఇంకా ఈజీ కదా. ఇది ఇంకా easy కదా. అయ్యారు ఆ, మీ అత్తయ్య గారు మామయ్య గారు వస్తున్నా అన్నారు కదా, ఆ. రాలేదేంటి? వస్తే వాళ్ళతో కూడా ఇలాంటి విచిత్రాలు చేయిస్తాడని అక్క ఫోన్ చేసి మరి వెనక్కి పంపించేసింది. అది అందుకే ఆ రావడం అనేసి బతికిపోయారు. నువ్వు కాని స్లిమ్మి. అమ్మా ఎలా ఉంది ఎక్సర్సైజు? దోవలు తీరిపోయింది. ఇంకొక కప్పు పెడతావేంటి? నీకో దన్నంరా బాబు. అరే 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 ఏటప్పుడే జాగింగ్ అయిపోయిందా? కాదు, మేకప్ పోయింది. నువ్వు పోవాల్సింది. కొన్ని రోజులు ఇవన్నీ వదిలేసి ఎటన్నా పోవాలనుంది. డీమార్ట్కి వెళ్ళిపోండి, రావటానికి బాగా టైం పట్టింది. జోకా? స్కూళ్లలోని కాలేజీల్లోని తల్లిదండ్రులు గురువులతో పాటు భర్తను కూడా ఎలా గౌరవించాలి అని నేర్పిస్తే నీలాంటి వాళ్ళు తయారవకుండా ఉంటారు. పిల్లల్ని కూడా ఎలా చూసుకోవాలా అని ప్రైవేట్ క్లాసులు పెడితే ఆ. మీలాంటి వాళ్ళు అసలు కానే పడరు. ఏం చెప్పారు? మాటకు మాట చెప్పడం బాగా అలవాటైపోయింది. అబ్బా ఉండండి, ఊరికే నాసా. ఆ. సౌజీ ఆ జాగింగ్కి వెళ్తుంటే మేకప్ పోతుంది, మేకప్ పోతుంటే జాగింగ్ చేయబుద్ధి కావట్లేదు. ఇంట్లోనే ఉండి 0 సైజ్ అయ్యే ఐడియా ఏదన్నా ఉంటే బాగుండు. ఉంది. గుమ్మం దాటకుండా మేకప్ పోకుండా 0 సైజ్ అయ్యే ఐడియా నా దగ్గర ఉంది. నీలాంటి కకృతి మొహాలు ఖర్చు కూడా పెట్టగలదు, కానీ చెయ్యాలి. ఏంటి ఖర్చు కాకుండా కొవ్వు కరిగిద్దంటే ఖచ్చితంగా చేస్తా. నీ మొహం చేస్తావు. మాటకు మాట చెప్పేసినంత ఈజీ కాదు. మహిళలంటే మాటలే కాదు, చేతలు కూడా. అబ్బా బెట్ట బెట్టే ఏవి 1000 రూపాయలు. అక్క నువ్వు ఉండే ప్రతిదానికి తుత్తు తన మధ్యలో దోతావు. ఏది దమ్ముంటే మీరు కూడా పెట్టండి, కాయండి. ఇదిగో 1000 రూపాయలు. ఎలాగో నాయే. పందెం అయ్యాక తీసుకోవాలి డబ్బులు. చెప్పండి ఏం చేయాలి? కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెడు గసగసాలు తీసురా. నాకు జస్ట్ కావాలి. దీనికి గసగసాలంట. గసగసాలా? ఎందుకు పసపస నవలాలా? ఇది నవిలే ప్రోగ్రాం కాదే, నలిగే ప్రోగ్రాం. వెళ్ళి పట్టరా. గిన్నె సైజ్ సరిపోద్దా లేదా ఈ సైజ్ ఏమన్నా తేవాలా? ఈ సైజ్ సరిపోద్ది. వెళ్ళి పట్టరా. పొద్దు పొద్దునే 1000 రూపాయలు గసగసాలే. అలాగే. బావా అక్క అరటి పండు తొక్క అయిపోద్ది. చెప్పు. చెప్పండి ఇది మిక్సీలో వేసి పౌడర్ని పొట్లో వేయాలా? పోనీ ముద్ద చేసి పొట్టు చుట్టూ అద్దు కావాలా? మరేం చేయాలి? కమాన్ ఐ వాంట్ 1000 రూపీస్ ప్లస్ 0 సైజ్. వస్తుంది. ముందు ఇవి ఇలా తీసుకుని జల్లాలి. ఇట్స్ వెరీ సింపుల్. పావురాలకి మ్యాథ్ వేసినట్టు ఇలా చేస్తే 0 సైజ్ వచ్చేస్తుందా? ఇలా చల్లితే రాదు. ఒకసారి ఆ కట్ట వేసుకో. ఆవులు మొత్తం ఇప్పుడు ఈ గసగసాలు మొత్తం లేదంటే ఈ 1000 రూపాయలు. వెళ్ళి మొత్తం ఏరే, లేదనుకో 1000 రూపాయలు పోతాయి.
నువ్వు ఇలా ఎందుకు వెళ్తావు? అయ్యగారు బాగా టైట్ చేసేస్తున్నారు. ఈ రివెంజ్ అంతా ఆఫీస్ లో తీర్చేసుకుంటారండి. దానికి ఇంకో ప్లాన్ వేసాను రా, కరివేపాకు. నువ్వేరా తుపాన్ లొంగిపోయిన ఎలక్ట్రిక్ పోల్ అయిపోయి చూసావా? దా దా కూర్చో. ఇంకా నా వల్ల కాదు. నాకు తెలుసు. ఇదే దిక్కుమాల ఎక్సర్సైజ్ రా బాబు. ఎన్ని బస్ అంతా సిక్సాగ్ అయిపోయింది. అబ్బా. పొద్దున్నే 1000 రూపాయలు. అరే 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 ఈ విషయం నీకు ముందే తెలుసు కదా. ఎదవ ఎక్స్ట్రా ఎక్కువ నీకు. డబ్బాని గానీ వెనక ముందు చూసుకో. ఇప్పుడు 2 సైడ్లు ర్యాంప్ పడిపోయింది. ఆఫీస్కి వస్తాడు కదా, అప్పుడు నా చేతిలో అప్పడమే. నాకు నమ్మకం లేదు.